Welcome to the Baby Elephant Farm. We need a big fat break. That's why we are going to a big fat farm. పేరు వచ్చేసి బేబీ ఎలిఫెంట్ ఫామ్. ఈ రీల్లో నా హెయిర్ చూసి చాలామంది కర్లీ గర్ల్ హెయిర్ మెథడ్ చెప్పండి అంటే నాకు అలాంటి మెథడ్ ఏం తెలియదు. నా ఓన్ కర్లీ గర్ల్ హెయిర్ మెథడ్ ఒకటి ఇన్వెంట్ చేశాను. అందులో హార్డ్లీ 1 or 2 స్టెప్స్ ఉంటాయి. అది చూసి నేర్చేసుకోండి. నేను రెగ్యులర్గా వాడే సీరం ఒకటి పెట్టేసుకుంటాను. దిస్ ఈజ్ లైక్ మై హోలీ గ్రిల్ ప్రొడక్ట్ సిన్స్ ఏజెస్. సో కర్లీ గర్ల్ హెయిర్ మెథడ్ అంటే కొత్తగా ఏమి వాడను, ఇదే వాడేస్తాను. హెయిర్ వాష్ చేశాక దాన్ని స్లైట్గా ఇలా సెపరేట్ చేసేస్తాను విత్ ద టవల్, చాలా జెంటిల్గా. బికాజ్ గైజ్ మై హెయిర్ ఈజ్ ఫాలింగ్ లైక్ క్రేజీ అగైన్. ఇప్పుడిప్పుడే కొద్దిగా సెటిల్ అయింది. ఇది వాటర్ చేంజా లేదంటే ఏం జరిగిందో తెలియదు, సమ్మర్ షెడ్డింగా. ఐ యూ గైజ్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్? ఫస్ట్ నేను సీరమ్ని ఇలా రేకింగ్ మెథడ్తో అప్లై చేసేస్తాను. లైక్ రూట్లో పెయిన్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. లిటరలీ యూ కెన్ ఫీల్ దట్ హెయిర్ వీక్ అయినట్టు. యూనిఫామ్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా స్క్రంచ్ చేసేస్తాను హెయిర్ని. ఆ తర్వాత ఫస్ట్ లెట్ మీ టెల్ యూ, మీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అంటే, మీకు అలా రూట్స్తో అలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అంటే, స్విచ్ ఫ్రమ్ అ నార్మల్ షాంపూ టు అన్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ మార్కెట్లో చాలా ఉన్నాయి గైస్. బట్ ఇలాంటి షాంపూస్లో యాక్టివ్స్ లేదంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనమే రీసెర్చ్ చేసి హోంవర్క్ చేసి తెలుసుకోవాలి. బికాజ్ వాళ్ళు చేసే క్లెయిమ్స్కి ఇచ్చే రిజల్ట్స్కి అసలు సంబంధమే ఉండదు. బేసిక్గా పెప్టైడ్స్ లేదంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ సే రైస్ వాటర్, రోజ్మెరీ ఇలాంటివి హెయిర్ ఫాల్ని యాక్చువల్గా కంట్రోల్ చేయగలుగుతుంది కదా. సో నేను రైస్ వాటర్ హెయిర్ రీగ్రోత్ సీరం కొనేటప్పుడు నాకు విష్ కేర్ వాళ్ళు ఈ మల్టీపెప్టైడ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూది శాంపిల్ పంపించారు. ఐ ట్రైడ్ దిస్ అవుట్ అండ్ నాకు హెయిర్ ఫాల్లో 2-3 వాషెస్లోనే సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ తెలిసింది. సో ఐ టోల్డ్ దెమ్ ఫ్రమ్ మై సైడ్ దట్ నేను దీని మీద ఒక వీడియో చేయొచ్చా అంటే దే సెడ్ yes. ఒక నెల ముందుగా నా హెయిర్ ఫాల్ ఈ రేంజ్లో ఉంది అండ్ ఈ షాంపూ కన్సిస్టెంట్గా యూజ్ చేసిన దగ్గర నుంచి ఈ రేంజ్కి వచ్చింది. నేను నోటీస్ చేసిన చేంజ్ ఏంటంటే హెయిర్ని రిపేర్ చేస్తుంది. సో లైక్ యూ హ్యావ్ బ్రేకేజ్ ఫ్రమ్ బిట్వీన్, ఇట్ రిపేర్స్ అండ్ రిస్టోర్స్ ద హెయిర్ స్ట్రక్చర్. అందుకే మనకు వెంటనే బ్రేకేజ్ తగ్గిపోతుంది బికాజ్ యువర్ హెయిర్ ఇస్ సాఫ్టర్ అండ్ మోర్ మేనేజబుల్. మాట్లాడుకుంటూ హెయిర్ కూడా ఆరిపోతుంది. సో నా సెకండ్ స్టెప్ ఈ మాయిశ్చరైజింగ్ హెయిర్ స్ప్రే అనమాట. ఇది చాలా హై ఎండ్ ఉంటుంది గైజ్. సో బీ బ్లంట్ది ఇంకొక కర్ల్ స్ప్రే ఉంది నా దగ్గర. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఒక హాఫ్ సైడ్కి ఇది స్ప్రే చేసి హాఫ్ సైడ్కి ఇది స్ప్రే చేసి అసలు డిఫరెన్స్ ఉందా లేదా చూద్దాం. గుడ్ షేక్ అండ్ స్ప్రే లైక్ 3-4 పంప్స్ చాలు. అండ్ కొద్దిగా ఇక్కడ కూడా ఈ సైడ్ బడ్జెట్ ఫ్రెండ్లీది స్ప్రే చేస్తున్నా. స్మెల్స్ ఆఫ్ కోకోనట్స్ రియల్లీ నైస్. హెయిర్ అంతా ముందుకు ఇలా వేసేసి ఐ జస్ట్ లైక్ టు డూ దిస్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ స్క్రంచింగ్ ఇట్ అప్ లైక్ దిస్. ఈ కర్ల్ షేప్ ఉంది కదా, దాన్ని రీటైన్ చేయడానికి దాన్ని ఇలా తీసుకొని ప్రెస్ చేసేస్తున్నాం అనమాట. ఆ తర్వాత డూ నాట్ కోమ్ యువర్ హెయిర్. షాంపూ చేసేటప్పుడే ఫింగర్తో ఇలా రేకింగ్ మెథడ్తో చేసిన తర్వాత కండిషనర్ రాస్తారు కదా, సో కండిషనర్ చాలా సాఫ్ట్ చేసేస్తుంది హెయిర్ని. ఆ తర్వాత చిక్కులు పడవు కాబట్టి కోమింగ్ అవసరం లేదు. కండిషనర్ గురించి కూడా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ మెనీ పీపుల్ సే దట్ దానివల్ల మాకు హెయిర్ ఫాల్ అవుతుంది. కండిషనర్కి హెయిర్ ఫాల్కి ఎటువంటి సంబంధం లేదు బికాజ్ అది మీ స్కాల్ప్ని టచ్ చేయట్లేదు. హౌ కెన్ యూ గెట్ హెయిర్ ఫాల్ త్రూ కండిషనర్? ఇలా తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అసలు ఒకటి కూడా రాలేదు. మామూలుగా ఒక్కొక్కసారి 1 or 2 వస్తాయి నాకు. కొన్ని రోజుల ముందు అయితే ఒక 10 వచ్చేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది అనమాట హెయిర్ ఫాల్. బట్ వాల్యూమ్ మళ్ళీ తగ్గింది. దాన్ని మళ్ళీ పెంచుకుంటూ కూర్చోవాలి. ఊడుతూనే ఉంటుంది, దాన్ని మళ్ళీ పెంచుతూనే ఉండాలి, ఊడుతూనే ఉంటుంది, పెంచుతూనే ఉండాలి. మధ్యలో ఈ వాటర్ ప్రాబ్లం ఒకటి. ఇలాంటి యాక్టివ్స్ మీ షాంపూ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నిట్లో మీరు వెతకాలి. ఏంటి పెప్టైడ్స్, రోజ్మెరీ ఇలాంటివి ఉంటే ఆటోమేటిక్లీ హెయిర్ ఫాల్ మీకు తగ్గిపోతుంది అండ్ హెయిర్ బలమైన దిడ్డుగా రెడీ అవుతుంది. హెయిర్ వీక్నెస్ ఉన్నప్పుడు అదే మనకు కావాల్సింది కదా. ఈ కర్ల్స్ డెఫినేషన్ ఎలా వస్తుందో చూస్తున్నారా? ఐ ఆల్వేస్ బ్లో డ్రై మై హెయిర్. ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ మర్చిపోయాను. లింక్స్, డిస్కౌంట్ కోడ్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ దిస్ వీడియో. నా హెయిర్ డ్రాయింగ్కి కూడా ఒక స్పెసిఫిక్ మెథడ్ ఉంది, ఇది మీరు ఫాలో అయిపోండి. న్యాచురల్గా ఎయిర్ డ్రై కూడా చేయొచ్చు, కానీ మీరు బ్లో డ్రై చేస్తున్నారంటే హెయిర్ అంతా ఉల్టా చేసుకోండి. డిఫ్యూజర్ ఉంటే కర్ల్స్కి చాలా మంచిది, దాని షేప్ రీటైన్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఈ కింద ఉన్న హెయిర్ నుంచి ఎయిర్ ఇలా పాస్ అయ్యి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ బ్లో డ్రై ఎయిర్ తగలట్లేదు. సో ఆటోమేటిక్లీ ఈ పోర్షన్లో ఫ్రిజ్ తక్కువ అయిపోతుంది.
స్టైలింగ్ అయ్యాక కూడా నేల మీద ఇంతే హెయిర్ పడింది. అదే ఒక నెల ముందు అయితే ఇంత. కర్లీ గర్ల్ హెయిర్ రొటీన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం దీని ఎఫెక్ట్ ఎలా. యాక్చువల్లీ దట్ డే మై కర్ల్స్ వర్ బెటర్ కదా. నేను మాట్లాడుకుంటూ చేశాను కదా, సో కొన్ని స్టెప్స్ మధ్యలో డిలే అయిపోయాయి అనమాట. ఈ సైడ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో యూ డోంట్ రియల్లీ హ్యావ్ టు గో ఫర్ అ వెరీ సూపర్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్. ఆ 2 లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరికిపోతాయి. దిస్ వన్ ఇస్ డెఫినెట్లీ మోర్ సాఫ్ట్నింగ్. ఇది అంత సాఫ్ట్నింగ్ కాదు. స్ట్రైట్ ఉండాలి అనుకుంటే కర్ల్ అవుతుంది, కర్ల్ ఉండాలి అనుకుంటే స్ట్రైట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. ఇంతకంటే ఎక్కువ నేను ఏమీ చేయను. ప్రొడక్ట్స్ కొంచెం అటు ఇటు అయినా ఇది మాత్రం చేస్తే హెయిర్ షేప్లో ఉంటుంది, కర్ల్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఈరోజు మనం వెళ్ళబోయే ఫామ్ స్టే పేరు బేబీ ఎలిఫెంట్ ఫామ్. ఇది గండిపేట నుంచి శంకర్పల్లి వెళ్తుంటే ఐబిఎస్కి 15 మినిట్స్ దూరంలో ఉంటుంది. ఇది కొలాబ్ కాదు. 2 years ముందుగా నా చెల్లి సర్ప్రైజ్ బర్త్డే ఇక్కడ ప్లాన్ చేశారు. అలా ఈ ప్లేస్ మాకు తెలిసింది. అండ్ ఈ ఫామ్ వాళ్ళు కూడా పెద్దగా పబ్లిసిటీ చేయరు. సో మోస్ట్లీ పీపుల్కి ఇది తెలియకపోవచ్చు. మరొక హిడెన్ జెమ్ని ఆస్ట్రిక్స్ ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. ఫ్రెష్ ఎయిర్లో నేచర్ మధ్యలో ఈ రోజు స్పెండ్ చేసేద్దామా? మాతో రండి. వెల్కమ్ టు ద బేబీ ఎలిఫెంట్ ఫామ్. No, you can't jump to see. See? Hi. Hi, Toasty. Hi. Cheers. Thank you. సో గైజ్, ఈ ఫామ్లో మా రూమ్ టూర్ చూసేయండి. బట్ ఐఎమ్ గివింగ్ యువర్ వార్నింగ్, ఇది పెద్ద ఫ్యాన్సీ రిసార్ట్ లాంటి రూమ్స్ ఏమి ఉండవు. బికాస్ ఇట్స్ లైక్ అ ఫామ్, రైట్? సో చాలా రస్టిక్ కైండ్ ఆఫ్ రూమ్సే ఉన్నాయి. ఇట్స్ గాట్ గుడ్ లగ్జరీస్ ఇనఫ్ టు స్టే అ నైట్. సో ఇది వచ్చేసి మా రూమ్. ఇది చాలా రస్టిక్ ఉంది, చాలా రా ఉంది. పాతకాలం ఎద్దులతో మట్టి గోడలు కట్టేవారు కదా, అదే ఇది. కంఫర్టబుల్ బెడ్ ఉంది. వీ హ్యావ్ ఎన్ ఏసీ. ఇక్కడ స్ట్రిక్ట్లీ టీవీస్ లేవన్నమాట. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ వెన్ యూర్ కమింగ్ టు రిలాక్స్. బేసిక్గా ఇక్కడ అవుట్డోర్స్ చాలా బాగుంటాయి. సో అవుట్డోర్స్ మనం ఎంజాయ్ చేయాలి. అండ్ వాష్రూమ్ వచ్చేసి అగైన్ ఇట్స్ లైక్ అ బేసిక్ వాష్రూమ్ అంతే. వాష్రూమ్ ఉంది, అక్కడ షవర్ ఏరియా ఉంది. దాట్స్ ఇట్. మేము వచ్చిన వెంటనే ఇంకో రూమ్ ఇచ్చారు. అక్కడ ఒక బల్లి మా స్వాగతం చేసింది. మరీ అంత రస్టిక్ అయితే ఉండలేం కదా. సో రూమ్ చేంజ్ చేయించి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం. 100 marks టు బిల్లి గారు ఫర్ చెకింగ్ ఫర్ బల్లీస్. అంటే పొక్కల్లోనే ఉంటున్నాయి. ఇంతకు ముందు కూడా రూమ్లో అలాగే ఉంది. లేవు కదా, ఈ పొక్కలో కూడా చూడు. గైజ్ ఇప్పుడు 5:30 అవుతుంది. ఒక చిన్న న్యాప్ తీసుకుని టీ టైం అయింది. సో టీకి వెళ్తున్నాం అనమాట. కొంచెం మ్యాగీ చేయమని చెప్పాను. అలాగే వీళ్ళు ఇప్పుడు ఫామ్ టూర్ అదంతా ఇస్తారు. సో వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ కిచెన్. ఇక్కడే మీల్స్, టీ అదంతా సర్వ్ చేస్తారు. లోపల కూర్చుందామరా, బయట కూర్చుందామా? లోపల యాక్చువల్లీ వెదర్ ఓకే, పర్వాలేదు, అంత వేడి లేదు. ఇక్కడ నుంచి ఫామ్ ది వ్యూ ఉంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. గైజ్, యు నో వాట్, ఓన్లీ మేమే ఉన్నాం గెస్ ఈ వీకెండ్, ఇంకెవరు లేరు. సో మొత్తం ఫామ్ మాకే ఉంది. అండ్ ఎస్పెషలీ ఈ టోస్టీ గారికి. అక్కడ వచ్చేసి పూల్ ఏరియా అనమాట. మొత్తం నేచర్ మధ్యలో పూల్ ఉంది. రూమ్స్ కొంచెం ఓకే ఉన్నాయి, కానీ ఎక్స్టీరియర్ ఎంజాయ్ చేయడానికి రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ ఉంది. హైదరాబాద్లో చాలా రిసార్ట్స్ చూసాం కదా, ఫామ్ స్టే అని చెప్పి వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా చేయరు. బయట మొత్తం జంగల్, దోమలు అలా ఉంటుంది కదా, అలా కాదు. ఇది కొంచెం వెల్ మెయింటైన్డ్ ఉంది. లైక్ యూ కెన్ సీ పాత్వేస్, ఈ గ్రీన్, ఈ లాన్ ఏరియా, ఇదంతా చాలా వెల్ మెయింటైన్డ్ ఉంది. అలాగే ప్లాంట్స్ కూడా. పూల్ కూడా చాలా రస్టిక్ అండ్ క్లీన్ ఉంది. నిమిషా బర్త్డే జరిగినప్పుడు యాక్చువల్గా డిన్నర్ ఇక్కడ ప్లాన్ చేసాము. బట్ చాలా పురుగులు వస్తున్నాయని చెప్పి అక్కడ కూర్చోలేకపోయాం. బట్ మంచిగా ట్రెలిస్ లాగా కట్టారు. ఇంటిమేట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడే వీళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్నాను, పెట్స్ పూల్లో అలౌడ్ ఉన్నారంట. సో టోస్టీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ స్విమ్ ఆఫ్ హర్ లైఫ్. టోస్టీ, బిల్లీ గారు ఈస్ టేకింగ్ యూ ఫర్ అ స్విమ్.
you. పకోడాస్, మ్యాగీ. నాకు వచ్చిన దగ్గర నుంచి ఆకలి అవుతుంది. ఇంట్లో స్ట్రిక్ట్గా డైట్లో ఉంటాం కదా, సో బయటకు వచ్చిన వెంటనే ఇది నా హాలిడే టైం అన్నట్టు ఉంటుంది. టోస్టీ, యూ కెన్ డూ ఇట్ బేటా. गुड गर्ल. यस यस, देखियो तुम स्विमिंग कर सकती हो टोस्टू. यस नारू, तुम नेचुरल स्विमर हो. हाउ वाज योर फर्स्ट स्विम बेटा? टोस्टी, डस्ट योरसेल्फ बेटा. ఓకే, గో డస్ట్ యువర్ సెల్ఫ్. డస్ట్. గుడ్ గర్ల్. చిన్నప్పుడు గుర్తుందా ఇంక్ ఫ్రూట్ అనేవాళ్ళం? ఇది ప్రెస్ చేస్తే ఇలా ఇంక్ కలర్ వచ్చేది. ఏం చేసేవాళ్ళం ఎగ్జాక్ట్గా చిన్నప్పుడు గుర్తులేదు, కానీ ఇంక్ ఫ్రూట్ కదా ఇది. బా, నా బే వాచ్ మోడల్ వస్తున్నాడు స్విమ్మింగ్ కంప్లీట్ చేసి. బే వాచ్ మోడల్ అంటే స్లో మోషన్లో రావాలి బిల్లి. గైజ్, ఇక్కడ ఫుడ్ 1 night బిఫోరే ప్రీ ఆర్డర్ చేయాలి. సో మేము ఈరోజు వస్తున్నామని చెప్పి నిన్ననే ఆర్డర్ చేసేసామన్నమాట. బేసిక్గా వీళ్ళు నో వేస్టేజ్ పాలసీ ఫాలో అవుతారు. ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా తీసుకొని ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇది ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఉన్న ఫ్రెష్ ప్రొడ్యూస్ కానీ వెజిటబుల్స్ అన్నీ వాళ్ళ ఫామ్ నుంచే వస్తుంది. ఇది సేజ్ క్యాఫే అని హైదరాబాద్లో ఉంది కదా, వాళ్ళదే ఈ ఫామ్ అనమాట. ఇక్కడి నుంచే అక్కడికి కూడా వాళ్ళు అంతా ఫ్రెష్ ప్రొడ్యూస్ తీసుకెళ్ళి అక్కడ కుకింగ్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా. ఇది స్పైసీ మోమోస్, మంచి పప్పు ఉంది, ఇంట్లో చేసినట్టే లైట్గా కనిపిస్తుంది. ఇది బిల్లి గారికి గోంగూర మటన్ అన్నావు కదా, మటన్ అనమాట. ఫ్రెష్ ఫుల్కాస్, జీరా రైస్. బాగా అనిపిస్తుందా నీకు నిజంగానే? మటన్ ఒక్కటి కొంచెం పుల్లగా ఉంది. నువ్వు గోంగూర మటన్ చెప్పి తర్వాత పుల్లగా ఉంది అంటే ఎలా? రెస్టారెంట్స్లో తింటాం అలాంటి టేస్ట్ లేదు, కొంచెం హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంది. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉందన్న. అంటే బయట దొరికే స్పైసీ ఆయిలీ ఫుడ్ కాకుండా కొంచెం మంచి ఫుడ్ తినే వాళ్ళకి ఇది బాగుంటుంది. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ రైస్ మాత్రం ఇలా స్టిక్కీగా ఉంటే నాకు నచ్చదు. కొంచెం పొడి పొడిగానే ఇష్టం. టోస్టీ ఎలా స్విమ్మింగ్ చేసింది నిన్న. బిల్లి గారు తుమ్కో భీ नहीं छोड़े. గుడ్ మార్నింగ్ గైజ్. ఎన్నో అనుకున్నాం పొద్దున 6కి లేచి సన్ రైజ్ చూస్తాం అది ఇది, కానీ ఏం కుదరలేదు. ఇప్పుడు ఆల్రెడీ 8 అవుతుంది, అంటే మా బ్రేక్ఫాస్ట్ టైం. సో జాయిన్ us ఫర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్కి 2 ఆప్షన్స్ ఇచ్చారు, కాంటినెంటల్ ఒకటి అండ్ సౌత్ ఇండియన్. మనం సౌత్ ఇండియన్ చూస్ చేసాం. సో సాంబార్ ఉంది, మంచి డిలీషియస్ వడాస్ కనిపిస్తున్నాయి. ఇడ్లీ, ఏ క్యా చట్నీ. చట్నీ ఏంటి, ఆకలి అవుతుందా? పద మరి తినేద్దాం. चलो चलो चलो, भी इधर उधर स्मेल कर नहीं जा रही हो तुम. उधर चलोगी, उधर सुनो बेटा. దానికి ఇక్కడే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చూడు ఎలా చేస్తుంది, అక్కడ ఏదో డ్రగ్స్ దొరికినట్టు. హాయ్ బిల్లీ. హాయ్. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ వస్తుంది ఫామ్ది. ఇక్కడ ఉండి దానికి వాకింగ్ చేయించవచ్చు ఇలా. నేను పడిపోతే నువ్వు భయపడవా? కాపాడడానికి రావా? అదే యాక్టింగ్ నాకు తెలుసులేరా, ఓవర్ యాక్టర్. నేను అసలే అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్.
డర్పోక్ ఢిల్లీ. నిన్న ఫామ్ టూర్ వెళ్ళలేదు గైస్ బికాస్ వీ వర్ స్విమ్మింగ్ అండ్ వీ వర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఈరోజు అది చేస్తున్నాం. పదండి ఫామ్ చూద్దాం. స్వీట్ టామరిన్ లేదు, సీమ చింతకాయ. నార్మల్ టాబ్లెట్ బాగుంది. మా స్కూల్లో ఒక సోప్న ట్రీ ఉండేది. మేము ఇది తీసుకొని ఇంటికి వచ్చి మమ్మీకి చెప్పేవాళ్ళం దీంతో హెయిర్ వాష్ చేయమని. అంటే మరి మేబీ మీ చిన్నప్పుడు అంటే అది మేబీ 75 66 అనుకుంటా, 1970. ఎందుకు 50 ఉండొచ్చు. 1950. అచ్చా, క్యాటిల్ కోసం కూడా మీరు ఇక్కడే గ్రో చేస్తారు? ఇక్కడే గ్రో చేస్తాం. ఇదంతా కంపోస్టింగ్ చేస్తారంట. కంపోస్ట్ అంతా మీరు ఫర్టిలైజర్స్గా యూజ్ చేస్తారా ఫర్ ప్లాంట్స్ అండ్ ఎవ్రీథింగ్? యాక్సిడెంటల్ ఏ ప్లాస్టిక్ ఏమైనా వెళ్ళిపోయినా దాన్ని తీసేసుకొని ఓకే, పక్కన పెట్టేసి. పడేసుకొని మున్సిపాలిటీకి పంపించేస్తాం మనం. ఓకే. మా పెద్దమ్మగా అది చాలా ఇష్టం తెలుసా. దాంతో షర్బత్ చేస్తారు, బీలాకా షర్బత్ అంటారు మా దాంట్లో. ఒంగోలుకి తార్పార్కర్కి పుంగనూరుతో ఇన్సెమినేషన్ చేయించాం. ఎలా వస్తున్నాయి తీస్తే అది ఆల్రెడీ దానికి ఇచ్చాను, అది వస్తుంది. ఇది గిర్ కావ్ అంట, తెలంగాణ స్పీషీస్ దేవ్ని. 2 దేవ్ని కావ్స్ కలిపితే వాళ్ళు ఒక టైగర్ ఫైట్ చేయొచ్చు. కానీ 2 సైడ్స్ నుంచి వస్తే కొంచెం భయం. టోస్టీ ఫ్రెండ్కి ఇవ్వు. అన్నీ ఎలా చూస్తున్నాయి, వాటికి చాలా ఇష్టం అనుకుంటుంది. షేరింగ్ ఇస్ కేరింగ్. అదేమో 4 days old kid ఇది. మై గాడ్, umbilical cord still intact. ఓ మై గాడ్. ఓకే. మిస్టర్ గోట్స్ వాంట్ టు మీట్ యూ. టెన్షన్ ఫేస్ పెట్టిందా? పెట్టింది, చూడట్లేదు. పిల్లల కంటే ఇది ఏం యాక్టివిటీస్ రా బాబు అనుకుంటుంది. ఫామ్ మధ్యలో జూలా. మల్బెరీస్ ఉన్నాయి, అంత స్వీట్గా ఉన్నాయంటే ఈ ట్రీ అంతా ఖాళీ చేసేస్తాను రా నేను. వాళ్ళు మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, ట్రీస్ ఆల్ యోర్స్ అన్నారు. ఈ రకంగా చూస్తే సూపర్ మార్కెట్లో తినేది మనం గడ్డి లిటరల్గా. షేడ్ మే బెఠోగి హమ్ లోగ్ లక్ష్మణ్ ఫల్ దేఖ్ కే ఆయేంగే. చూపి. అంటే నేను కొంచెం దాన్ని హల్వా చేసేసాను. నేను ఎలా బతకాలి, నా పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? కరివేపాకు కాదు, ఉసిరికాయలు. ఇది మేము చోరీ చేసేవాళ్ళం తెలుసా. పక్కన ఒక ఆంటీ ట్రీలో ఉంటే అసలు మాకు ఇచ్చేది కాదు. మేము ఏం చేసేవాళ్ళం తెలుసా, ఒక ట్యూబ్ తీసుకొని పైప్ ఇందులో వేసుకొని కదిలిస్తే అది ఆ ట్యూబ్లోంచి మా దగ్గరకు వచ్చేది. సో చిన్నప్పటి నుండి ఇలాంటివన్నీ? అవును, చిన్నప్పటి నుంచి చోర్స్. నేను అన్నానా? నేను ఏమనలేదు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు. అయితే ఒక క్వశ్చన్ ఉందండి, బేబీ ఎలిఫెంట్ ఫామ్లో బేబీ ఎలిఫెంట్స్ ఎందుకు లేరు? సో యాక్చువల్గా బేబీ ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ ఆన్ ద ఎర్త్ which eats very healthy food. So all the lots of fiber. So our concept lo they named it after baby elephant. Baby elephant farm because elephant eats healthy food. Basically baby elephant లేదు physical గా మీ దగ్గర, but I have carried a baby elephant with me. బిల్లి చేయి ఒకసారి. Where does our food come from అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ పర్సనలీ నాకు. And I think you guys, if you have kids and you should teach them young, చిన్నప్పటి నుంచి దట్ యాక్చువల్గా ఫుడ్ పండడానికి ఎంత కష్టపడతారో. సో వీ షుడెంట్ వేస్ట్ వాట్స్ ఆన్ అవర్ ప్లేట్. పండడానికి కాదు, పండించడానికి. అదేదో మీకు తెలుసు కదా నా భాష ప్రాబ్లం. న్యాచురల్ లూఫా, న్యాచురల్ స్క్రబ్బర్, బాడీ స్క్రబ్బర్. ఇంట్లో సీడ్ వస్తుంది. ఇది ఉసిరీస్. That was the end of our stay at Baby Elephant Farm, guys.
సో మీరు ఇక్కడ డెఫినెట్గా రావచ్చు. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, హౌ టు కాంటాక్ట్ దెమ్ ఎక్సెట్రా. బట్ బీ వాంట్ బిఫోర్ హ్యాండ్. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక అన్ని ఫెసిలిటీస్ ఉన్న రిసార్ట్ లాగా కాదు. దిస్ ఇస్ అ ఫార్మ్ స్టే. సో కొంచెం రస్టిక్గా రాగా అన్నీ ఉన్నాయి. ఫుడ్ అదంతా కూడా ఇంట్లో మనం వండి తిన్నట్టు ఉన్నాయి. సో యా, వీ డెఫినెట్లీ ఎంజాయ్డ్ ఇట్ బికాస్ వీ వర్ ప్రిపేర్డ్ దట్ మేము ఒక ఫార్మ్ స్టేకి వెళ్తున్నాం, ఒక పాలిష్డ్ రిసార్ట్కి వెళ్ళట్లేదు అని. అండ్ స్టే చేయొద్దు అనుకుంటే యూ కెన్ ఆల్సో కమ్ హియర్ ఫర్ అ డే ట్రిప్. సో ఇక్కడ వాళ్ళు డే ట్రిప్స్ కూడా చేస్తారు. మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ ఈ డే ట్రిప్స్లో కూడా ఉంటాయన్నమాట. మీరు కనుక పెట్ పారెంట్ అంటే యూ మస్ట్ కమ్ హియర్. లైక్ స్విమ్మింగ్ వాజ్ సచ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ టోస్టీ. అది ఎంజాయ్ చేసిందో లేదో తెలియదు కానీ మేమైతే మస్తు ఎంజాయ్ చేసాం దాన్ని చూసుకుంటూ. That was all about this video. I hope you enjoyed it. If you did, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in a fresh new episode of Asterix very, very soon. Until then, it's bye from Asterix.